ఇది బాబానగర్లో ఉన్న ప్రాంతంలో మనం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ బాబానగర్లో పటేల్ కుంట ఇది చూసేది. చూడండి, ఇప్పుడు సూర్యుడు హస్తమిస్తున్నాడు పటేల్ కుంట మధ్యలో. సూర్యుడు హస్తమించగానే స్థానికులకు మనుషులకు గుబ్బులవుతుంది. దీని కారణం దోమల సైన్యం అనేది మొదలవుతుందంట. సూర్యుడు హస్తమించగానే వాళ్ళు అంటున్నారు, సూర్యుడు ఏ విధంగా చూడంగానే మాకు భయం అవుతుందని. ఇప్పుడు మన ముందు ఉన్నారు. నా మేడం నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంది? నమస్తే సార్. అసలు ఇక్కడ దోమలు అసలు పిల్లలను కొడుతున్నాయి. పిల్లలను కుడుతూనే ఉంటాయి. దినం లేదు, రాత్రి లేదు, ఎప్పుడూ లేదు అసలు దోమలు. ఇప్పుడు ఈ సాయంత్రం కాగానే ఇంకా లేస్తాయి. అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఉండయి. ఒకటే పని కుట్టుడు. ఆ పిల్లలకి ఎంత ఓడోమాస్ పెట్టినా, దోమల అగరబత్తి పెట్టినా, ఏది పెట్టినా కుట్టుడు. జ్వరము, దోమలు కుట్టిన వల్ల జ్వరం వస్తుంది, వామిటింగ్స్. ఎన్ని రోజులు ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లము? మళ్ళీ ఏంటి, ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరు? అసలు ఏంటి, అసలు ఏది డెవలప్మెంట్ లేదు. చెరువు మీద ఇన్ని రోజుల నుంచి ఇంత ఆకు పెరిగింది. ఎవరు క్లీన్ చేయాలి ఏంటి? ఇట్లనే ఉండాలా? మేడం ప్రతిసారి ఈ యొక్క గుర్రపు డెక్కలు క్లీన్ చేస్తారు కదా? ఎక్కడ క్లీన్ చేస్తున్నారు? సగం క్లీన్ చేస్తారు, అది ఆకు కొనాకే వేసిపోతారు. మళ్ళీ ఎప్పట్లాగానే అందులోనే పడుతుంది, అదే పెరిగిపోతుంది. కొంచెం పెరిగినప్పుడు తీయాలి కదా, అది తీయరు. మొత్తం చెరువు నిండిపోయి అసలు ఎక్కడన్నా గ్యాప్ ఉందా? అసలు నీళ్ళు కనబడుతున్నాయి ఆ చెరువులో. మొత్తం ఆకు నిండి దోమలు. మా పిల్లలకు మాకు రక్షణ ఎక్కడుంది సార్ ఇక్కడ? అంటే మీ యొక్క దృష్టిలో వీళ్ళని కలిస్తే అయ్యేది అందరు కదా, అంటే ఏం వాడతారు దానికోసం, రక్షణ కోసం? వీళ్ళకి రక్షణ కోసము దోమల తెర యూజ్ చేస్తాము, దోమల అగరబత్తి యూజ్ చేస్తాము, ఓడమస్ పెడతాను, అయినా కానీ కుడుతున్నాయి సార్. ఏదమ్మా ఎక్కడ కుట్టినాయి? కొంచెం మొక్కలు దద్దులు చూడండి సార్, ఇవి చూడండి, దద్దులు చూడండి వీళ్ళకు. ఇగో ఎక్కడన్నా గ్యాప్ ఉందా? వాళ్ళ మొక్కల మీద గ్యాప్ ఉందా సార్? చూడండి, అసలు రక్షణ లేదు సార్ ఇక్కడ దోమలకు. ఎవరు ఎన్ని రోజులు ఇట్లా భరించాలి చెప్పండి మీరే. కరెక్టే మేడం. ఇక్కడ చీకటి పెట్టంగానే మీకు ఏమని గుర్తొస్తుంది? ఇప్పుడు సూర్యుడు హస్తమిస్తున్నాడు. చాలామంది సూర్యుడు హస్తమించగానే వీళ్ళు భయాందోళనకి గురవుతున్నారని అంటారు. అది కరెక్టేనా? సూర్యుడు కరెక్టే సార్. మరి సూర్యుడు ఇంకా ఓక ముందుకే దోమలు స్టార్ట్ అయినాయి. మీరు నించుంటున్నారా? నించోనికి రాదు సార్. ఇప్పుడు కిటికీలు, దర్వాజాలు, పరదాలు అన్నీ వేసుకొని ఇప్పుడు మేము పిల్లలకి ఇప్పుడు దోమలు అగరబత్తి పెట్టాలి. ఇట్లా మాట్లాడుతూ ఉంటే నోట్లకి వెళ్ళిపోతాయి దోమలు. ఓకే. అయితే స్థానికంగా ఎవరైనా చెప్పినారా? స్థానిక నాయకుల్ని, బస్తీ నాయకుల్ని? ఎవరు రారు సార్, ఇటు వరకు ఎవరు రారు. ఇక్కడ వరకు ఎవరు వస్తారు? ఎవరు రారు. ఏంటంటే మీ ఇల్లు పైకి ఉంది, మీకు ఇక్కడ దోమలు కరగాయి, మీకు నీళ్లు రావు, ఇక ఇలా మాట్లాడతారు సార్. ఈ చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము ఇక ఇక్కడ ఉండి ఫేస్ చేస్తాం ఈ బాధలు. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు మేడం? మా అత్తయ్య వాళ్ళు వచ్చి 40 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి. అయితే ఈ పిల్లలు ఇక్కడే పుట్టినారు. ఈ యొక్క పటేల్ చెరువులోనే వీళ్ళు పెరిగినారు. ఇక్కడే వీళ్ళు బాగుంది సార్. ఓకే. మీ పేరు మేడం? నా పేరు రజనీ సార్. రజనీ, చాలా మీ బాధ చెప్పినారు. ఈ బాధని స్థానిక నాయకుల యొక్క దృష్టిలో తీసుకోబోతాం మేము. థ్యాంక్ యూ సార్. చెయ్యాలి సార్. ఈ దోమలతోటి మేము ఇక్కడ ఉండలేం సార్. ఈ పిల్లలతోటి పిల్లలకు ఫీవర్స్ వస్తున్నాయి సార్ దోమలు గరిస్తే. తొందరగా మీరు ఏదైనా న్యాయం చేయాలి సార్. రైట్. నాచారంలోని పటేల్ కుంట ఇది చూసేది. గుర్రపు డెక్కలతో ఏ విధంగా ఉన్నదో మనం చూస్తున్నాం. పటేల్ కుంట ఇక్కడ సూర్యుడు హస్తమించగానే, సూర్యుడిని చూడంగానే స్థానికులకు భయాందోళన అవుతుంది. ఎందుకంటే సూర్యుడు హస్తమించిన తర్వాత వీళ్ళ బాధలు అనేది మొదలవుతాయి, మనం గమనిస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఇది పటేల్ కుంట.
గుర్రపు డెక్కలు అయితే ఇంకా తీయలేదు. గత సంవత్సరంలో ఈ సంవత్సరం చాలా అధికంగా ఎక్కువ ఉన్నాయని స్థానికులు ఆందోళన కూడా చేస్తున్నారు. స్థానిక నాయకుల దృష్టికి కూడా తీసుకుపోయినారు. కానీ ఈ హస్తమించే సూర్యుడు అనేది వీళ్ళని బాధల్ని తెస్తుంది. ఇక్కడ స్థానికులు చాలామంది చూడంగానే హస్తమించే సూర్యుడిని చూడంగానే తమ తలుపులు, తమ కిటికీలు ఈ సూర్యుడు హస్తమించక ముందే తమ స్థానికంగా ఉన్న ఇంట్లో కిటికీలు, తలుపులు అన్నీ క్లోజ్ చేస్తారు. దీనికి ముఖ్యమైన కారణం రాత్రి అనగానే దోమలు మొదలైతాయి. ఇక్కడ దోమలకు నిలయంగా నాచారాం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, గతంలో కూడా ఇక్కడ క్లియర్ చేసినారు, కానీ ఈ మధ్య కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ మధ్య ఎండలు మొదలు అవడం కారణం వలన మధ్యాహ్నం కూడా దీంట్లో పటేల్ కుంట మధ్యలో కూడా కొన్ని ఎండిపోయినాయి ఈ గుర్రపు డెక్కలు మనం చూస్తున్నాం కదా.